మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. 151 నుంచి 11కి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాము. భవిష్యత్తులో 11 పక్కన సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తాడు పవన్ కళ్యాణ్ అనేది పదే పదే చెప్తారు. నిజంగా వైసీపీకి 11 నుంచి సింగిల్ డిజిట్ వస్తాడు. కళలు కనమనండి, ప్రాబ్లం ఏం లేదు. 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తిగా మీరు ఇవాళ 21, 22 సీట్లు వచ్చాయి. నేను మంచిదే, నేను పాజిటివ్ గానే చెప్తున్నాను. 100% స్ట్రైక్ రేట్ అని చెప్తారు పదే పదే. 100% స్ట్రైక్ రేట్. అదే అంటున్నాను. పోటీ చేసిన 22 సీట్లలో 22 గెలిచినండి. 100 మార్కులకి రాయమంటే ప్రశ్నాపత్రంలో నేను 22కే రాస్తాను. నేను అసలు మామూలుగా 22 అనేది పాస్ మార్కు కాదు. 175 లో పాస్ మార్క్ ఎంత అండి? ఎంత? సరే, మీరు ఏదో చెప్పారు, మాట్లాడారు. మీ మాటకి నేను పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నా, నెగిటివ్ గా ఏం అనట్లేదు. సో మీరు మమ్మల్ని అధపాతాళానికి తొక్కాలనే ఉద్దేశంతో వచ్చారు. సో మీ రాజకీయ లబ్ధుల కోసం వచ్చారు. మీరు ప్రజల పక్షాన పోరాడడానికి కాదనమాట అయితే. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆయన ఎక్కడన్నా చూసారా? ఏ కస్టమర్ వస్తే ఎప్పుడన్నా వెళ్ళడం చూసారా? ఆయన తన సొంత నిధులతో ప్రజలకు సేవ చేస్తాను. ఎక్కడ సొంత నిధులు? ఏం నిధులు తీశారు సార్? ఏం నిధులు తీశారు? రైతులకు చెక్కులు పంపిణీ చేశారంట, పేదవారికి ఇది చేశారని చెప్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో కూడా సార్ అది ఎన్ఆర్ఐ ఫండ్ 1500 కోట్లు ఎంతో వాళ్ళ అకౌంట్ లో పెడితే దానికి లెక్క జమ చెప్పుకోవడం చేతగాక ఏ జిఎస్టీలు ఏవి పే చేయకుండా ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా ఒక ఎన్జిఓ యాక్టివిటీ కింద తీర్చిదిద్దారు. ఫ్రాంక్ గా మాట్లాడాలి అని అంటే తెలుస్తుంది. తీయమనండి సార్, చెక్ చేయమనండి. ఏ అకౌంట్లో వచ్చి ఎంత డబ్బు పడిందో ఒకసారి తీయమనండి. తీస్తే తెలుస్తుంది. దానికి ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలని చెప్పి 50,000 ఎంతో ఇచ్చినట్టు ఉన్నారు కదా. ఒక చోట వెళ్ళేమో చెప్పులు పెంచారు. చాలా పెద్ద అంటే ఆ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో చెప్పులు కూడా లేని పరిస్థితులు, చెప్పులు అంటే తెలియని పరిస్థితి. అయ్యో మరి నిజమే సార్. ఈయన వెళ్ళి చెప్పేదాకా వాళ్ళు చెప్పులు పాపం లేదు. అడేదో రోడ్లు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని బోల్డ్ ప్రామిసులు చేశారు. మళ్ళీ అటు కన్ను వైపు ఎత్తి చూసిందే లేదు. ఓ సార్, ఇంతకన్నా డబలే చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. డబల్ ఏంది అసలు? కంపారిజన్ లేదు. నువ్వు చెప్పులు ఇచ్చావు, కానీ అక్కడ ఉద్దానం లాంటిది తీసుకొని వచ్చారు. అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చారు. సో అది రీసెర్చ్ సెంటర్. డెవలప్మెంట్ అంటే అది డెవలప్మెంట్. చెప్పులు ఇచ్చేసి రూపాయి ఖర్చు పెట్టి 1000 రూపాయల ప్రమోషన్స్ నిజంగా మా జగన్ అన్నకి చేత కాదు. ఆయన చెప్పింది చేసుకోలేకనే మేము ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ తప్పితే నువ్వు మమ్మల్ని వచ్చి అధపాతాలోనికి తొక్కేస్తాము ఎందుకు? నీ నియోజకవర్గంలో ప్రజలకి బోల్డ్ జరుగుతున్నాయి. అక్కడ ముందు అది చూడమనండి చాలు. కానీ మేడం ఏదైతే ఉందో మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ మాట్లాడేటప్పుడు 3 అదుపులో పెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. గతంలో ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడారో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మరి మీరు చూస్తే తట్టుకునే పరిస్థితి అంటారు. నిజంగా ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ పార్టీ మీద మీరు పార్టీ వాళ్ళు సంబోధిస్తారు. మిమ్మల్ని చూసి తట్టుకోలేని పరిస్థితి మమ్మల్ని కాదు, మీ నియోజకవర్గం ఎక్కడెక్కడ మీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారో మీరు వెళ్ళి ఒకసారి పర్యవేక్షించమనండి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ మీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు యలమంచిల్ని తరివేరు, నియోజకవర్గంలో నుంచి తరివారు సార్. నా మాటల ముందో నా మాటల తర్వాత వీడియో కూడా ప్లే చేయండి. ఎందుకు తరిమారో కనుక్కున్నారా? పోనీ దేనికి తరుముతున్నారో తెలుస్తుందా మీకు? కారణం ఏంటి? దేని తరిమారు? అవును సార్, అడ్డగోలుగా భూదందాలు చేస్తానంటే తరమకి ఏం చేస్తారు? కొంతకాలమే సహిస్తారు ఎవరైనా కూడా. మనం అనుకుంటే అయిపోదు కదా. నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ, నిజాయితీకి నిలువుటద్దాం జనసేన ఎమ్మెల్యేలు చెప్తారు. మీరేమో తరిమేశారు, తిరగబడ్డారని చెప్తున్నారు. తరిమింది నేను చెప్పడం ఏందండి? ట్రోల్ అయిపోయి పెద్దగా అన్ని ఛానల్స్ లో వస్తే నేనేం కావాలని క్రియేట్ చేసి చెప్పింది కాదు కదా. నేను ఆ ఉత్తరాంధ్రలో ఉన్నాను కాబట్టి, నేను గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పాను. ఆ వీడియో ప్లే చేయండి, తెలుస్తుంది నిజాయితీకి ఎంత మాత్రం మీరు మారిపోయారు అనేది. అడ్డగోలుగా దందాలు చేస్తుంటే ఎవరు సార్ ఊరుకుంటారు? 18 నెలల కాలంలోనే తరిమారంటే ఎంత షేమ్ సార్ అది, ఎంత షేము. వెళ్ళమనండి, ఈయన వెళ్ళమనండి వాళ్ళ నియోజకవర్గానికి. వెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ నియోజకవర్గాలలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గాలలో ఆడబిడ్డను రేప్ చేశారు. వైసీపీ వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్ కావాలని క్రియేట్ చేసేది అనేది జనసేన పార్టీ చెప్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తారు? ఎవరికి ఏం అవసరం? కాదు సార్, నేను దళిత మహిళని సార్. మేము అక్కడి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో హ్యూమిలేషన్స్ పడి వచ్చిన వాళ్ళమి. కావాలని ఎందుకు చెప్పుకుంటాం బయటకు వచ్చి? వాళ్ళ పిల్లలు చదువులేంది, వాళ్ళ మనసులేంది, ఇప్పుడే వాళ్ళ మనసులో అలాంటి బీజాలు పడ్డాయంటే అర్థం ఏంటిది? సరే, కొన్ని స్కూల్ పిల్లలు పెట్టారా అనుకోండి, ఇప్పుడు వరకు అతన్ని సస్పెండ్ చేశారా?
సస్పెండ్ చేయాలి కదా. అదే హెడ్ మాస్టర్ ఎస్సీ అని చెప్పి మరోసారి టీడీపీ అధికార ప్రతినిధి ఎస్సీ చేశారు. అయితే ఏమైతుంది సార్? టీడీపీ అధికార ప్రతినిధి నేను ఒక మాట చెప్తాను సార్. మహాసేన రాజేష్ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరైతే ఈ వైసీపీ ఉన్నారో సార్ ఇప్పుడు మహాసేన రాజేష్ కోసం మాట్లాడే నేనైతే నా విలువ తగ్గించుకోలేను కానీ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ సార్, నేను ఆ విలువ తగ్గించుకోలేను. నీ జాతి పరంగా నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నీ వాయిస్ వినిపించకుండా ఊడిగం చేస్తానంటే నువ్వు ఏ పార్టీలో ఉండే అధికార ప్రతినిధి అయితే ఏం సార్? ఏమి నువ్వు పడలేదా? నువ్వు దళితుడివే కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే కదా. అగ్రవర్ణ కులాలు కానీ వాళ్ళ అహంకారం ఎలాగుంటుందో నీకు తెలియదా? నిజంగానే అంత చిన్న బిడ్డలు పసిబిడ్డల నోట్ల నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి? నీకు జాతరైతే జాతికి అండగా ఉండి, ఏ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా నా జాతికి అండగా ఉండడానికి, మన జాతికి మనం అండగా ఉండకపోతే ఎందుకు సార్? ఏ పదవులు అనుభవిస్తే ఏమవుతుంది సార్? సో నేను ఏమంటున్నాను అని అంటే అక్కడ జరిగింది వాస్తవం. నేను రియాలిటీ చెక్ చేశాను, నేను కూడా మాట్లాడాను వాళ్ళతోటి, ఆ బిడ్డలతోటి. నువ్వు ఎవరైతే ఆ బిడ్డల్ని హ్యూమిలేట్ చేస్తారో వాళ్ళకాడికి పోయి నువ్వు మైకులు పెట్టేసి వాళ్ళతో మాట్లాడించమంటే ఆ ఎల్లినోడు కూడా ఎవడు? జనసేనకు సంబంధించినటువంటి దాసుడు. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి కదా. మరి మీరు వెళ్ళి మీ సెల్ఫ్ డబ్బాలేంది? మీకేం సంబంధం అసలు? అక్కడ దళితులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అన్నోడు ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏఓసీ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు సార్. ఆ మాటలు అనకూడదు. చిన్న బిడ్డల మనసుల్ని ఇబ్బంది పెట్టకూడదు. స్కూల్ స్టేజ్ల నుంచే ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ఏంది మీ చేతనైతే పరిపాలన చేయండి. 164 ఇచ్చారు, చేసుకోండి పరిపాలన, ఎవడు కాదన్నాడు? అంతేగాని సనాతన ధర్మం పరిపాలన చేతగాని రోజే సనాతన ధర్మం మత కలహాలు కలహాలు వస్తాయి. సో మీరు మీ పద్ధతులని కాస్త మార్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉన్నామంటే ఎక్కడైతే మీరు బహిష్కరిస్తున్నారో అదే దళితులు రాబో రోజులలో మీ అన్ని నియోజకవర్గాలలో మిమ్మల్ని బహిష్కరిస్తారు. రాసుకోండి. మేడం, ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి జగన్ ఇచ్చే పథకాల కన్నా మించినటువంటి సంక్షేమం ఇస్తామని చెప్పారు. ఏదైతే ఉందో కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా అప్పటికిప్పుడు కానీ మార్పులు కనపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే? సార్ మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కదా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తారు కాబట్టి అడుగుతాను. ఆడబిడ్డ నిధి 1500 ఇచ్చారా? లేదు, అది రాలేదు. యువతకి 3000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అట్లా అనలా. అవకాశాలు 20 లక్షలు ఇస్తానన్నారు, అది వదిలేయండి. 3000 ఇస్తానన్నారా లేదా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. సూపర్ 6 లో 2 ఇవ్వలేకపోతే సూపర్ హిట్ ఎట్లయితుంది సార్? 90% అమలు చేసిన ఎవరన్నా సూపర్ 6 అమలు కాలేదంటే వారి నాలుక మందం అని సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. అదే అంటున్నాను. మరి ఇప్పుడు ఎవరి నాలుక మందం? ఇప్పుడు 2 పథకాలు అసలు స్టార్టే చేయలేదు, ఇవ్వలేదు. ఆ మిగతా ఇచ్చిన 4 పథకాలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఇచ్చారా ఫస్ట్ ఇయర్ ఏ పథకం అన్నా? పోనీ ఆ అమ్మ ఒడి అంటే అదే వీళ్ళు పేరు మార్చుకున్న తల్లికి వందనం తెచ్చుకున్నారు. దాన్ని ఏం చేశారు? 13,000 కదా ఇచ్చారు. అది కూడా ఏంది అరకొర ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? ఒకసారి శ్వేతపత్రం, అసలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ఘనపాటి కదా మన చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కాలంలో ఒక్క శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా సార్. అంతేకాకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లెక్కలతోటి వాళ్ళని నిలబెట్టి కడుగుతుంటే ఒక్కరు కాకపోతే ఒక్కరన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్న ఈ తప్పు లెక్కలు అవి కాదండి, ఇదిగోండి ఇది 2014 నుంచి 19 ఇంత జరిగింది, 19 నుంచి 24 ఇంత జరిగింది, 24 నుంచి ఈ 18 నెలల కాలంలో మేము ఇంత చేశాము, మీరు తప్పు లెక్కలు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం ఉందా సార్? ఉందా? లేదు, ఎందుకంటే మీరేం చేయలేదు కాబట్టి.